హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. నేను మీ కావ్య. ఈ రోజు మనం చేయబోతున్నది సులభంగా తయారు చేసుకుని చాలా రుచికరమైన మసాలా వంకాయ వేపుడు. ఇప్పుడు ఈ రుచికరమైన వంకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి 2 నిమిషాలు వేపండి. ఇవి కాస్త వేగాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి అర నిమిషం వేపండి. ఇందులోనే 1 పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి 5 నిమిషాలు వేపండి అన్ని. ఇవి ఇలా వేగాక ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసి వేపండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి మంచిగా వేపండి చిటపటలాడేంత వరకు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కాస్త వేపండి. చూడండి, మసాలాలన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె బాగా వేడయ్యాక అందులో పోపు దినుసులు కూడా వేసి వేపండి. పోపు దినుసులు కాస్త చిటపటలాడాక ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేపండి. ఇవి కాస్త వేగాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేపండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన పని లేదండి, వంకాయలతో పాటు వేగిపోతాయి. అలాగే ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అర కేజీ వంకాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు వంకాయల్ని మీడియం ఫ్లేమ్ పైన వేయించాలండి. ఈ వంకాయలు వేగేలోపు మనం మసాలా పొడిని చేసుకుందాం. వేయించుకున్న మసాలాలతో పాటు 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు మరియు కొంచెం చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మన కారానికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ అయితే కారం పొడి యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 టైం మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకున్న తర్వాత మనకి మసాలా పౌడర్ అనేది ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపు వంకాయలు కూడా వేగిపోయి ఉంటాయండి. చూడండి, వంకాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలండి. నెమ్మదిగా కలుపుతూ మసాలాలని వంకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ మసాలాలని వంకాయలని వేపుకోవాలండి. ఇలా 1-2 నిమిషాలు వేపాలండి. ఈ టైంలోనే మనం టేస్ట్ చూసుకొని రుచికి సరినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ గా మన వంకాయ వేపుడు రెడీ. వేడిగా ఉన్నప్పుడే అన్నం లేదా రోటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ వేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.